అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు కులాసనేనా? మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఇక పొద్దుగల ఒక మంచి ముచ్చట పెట్టుకుంటే రోజంతా మస్తు గడుతుంది కదా. గందుకే గీయాల మీ ముందుకు కొత్త ముచ్చట్లతోటి వచ్చేసిన. గీ ఎండకి సల్లని రాగిజావ తాగుకుంటునో, అటుకులు బుక్కుకుంటునో, లేకపోతే గట్ల అరుగు మీద కూర్చొని పక్షుల అరుపులు వినుకుంటునో మన ప్రోగ్రామ్స్ చూస్తుంటే గా కిక్కే వేరుంటుంది. లోకంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, గమ్మత్తులైన సంగతులన్నీ గీయాల మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, మన ముచ్చటలోకి అడిగెడదామా? జూన్ 25న అనగానే మన క్రికెట్ పిచ్చోళ్ళకి లటక్కుని యాదకొచ్చే ముచ్చట ఏందో తెలుసా? గదేనండి, మనోళ్ళు లార్డ్స్ మైదానంలో నిలబడి ప్రపంచ కప్ ఎత్తిన రోజన్నమాట. 1983లో కరెక్ట్గా గీ రోజునే మన కపిల్ దేవ్ సారు గట్టి మొనగాడి లెక్క టీంని నడిపించి గప్పటిదాకా ఎదురు లేకుండా ఉన్న వెస్టిండీస్ లాంటి పెద్ద టీంని చితగ్గొట్టిండ్రు. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా మనోళ్ళు ఆనాడు లార్డ్స్ గ్రౌండ్లో ఇండియా జెండాను పాతిండ్రు. గీ చారిత్రక విజయం సాధించి ఇప్పటికీ ఇన్నేండ్లైనా గా సంబరాలు, గా జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి గుండెల్లో పైలంగున్నాయి. ఇక ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూసేద్దాం పాండి. క్వశ్చన్ ప్లీజ్. శ్రీకృష్ణునితో ముడిపడి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక ఏ నది సముద్రంలో కలిసే చోట ఉంది? ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ గోమతి నది, ఆప్షన్ బి సరస్వతి నది, ఆప్షన్ సి యమునా నది, ఆప్షన్ డి తాపి నది. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మనం మార్నింగ్ ముచ్చట్లు. అసలు ఈ లోకంలో భయం లేనోడు ఎవడైనా ఉంటాడా చెప్పుండ్రి? ఎగ్జామ్స్ అంటే పిల్లలకు భయం, ఉద్యోగం ఎట్లనని పెద్దోళ్లకు భయం, రేపటి ముచ్చట ఏందో అని ముసలోళ్లకు భయమే. ఏదో ఒక చిన్న నాలెడ్జ్ లేకనో, గుండె ధైర్యం సరిపోకనో లోపల లబోదిబోం అంటుంటుంది. కానీ ఈ భయాన్ని గుండెల్లో నుంచి కాదు, మన జీవితాల్లో నుంచి ఎట్లా తరిమి కొట్టాలో చెప్పనీకి ఈరోజు ప్రముఖ ఎక్స్పర్ట్ మోటివేషనల్ స్పీకర్ హరీష్ తెన్నేటి సార్ మనతోటి రెడీగా ఉన్నారట. మరి ఇంకెందుకు లేటు, హరీష్ సార్తో ముచ్చట పెట్టి గా భయాన్ని ఎట్లా మాయం చేయాలో అడిగి తెలుసుకుందాం తాండ్రి. లైఫ్ స్టైల్ మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోనూ కొంతమందికి మారాలని ఉంటుంది, ఈ జీవితం ఇలా కాదు ఇంకా బెటర్గా బ్రతకాలని ఉంటుంది. కానీ ఎందుకో ఒకచోట స్టక్ అయిపోయి ఉంటారు. ఈరోజు ఈ ఎపిసోడ్ విన్నాక, ఈ 10 నిమిషాలు 5 నిమిషాలు మీరు విన్నాక నిజంగా మీ జీవితంలో మార్పు రావాలి అంటే ఒక పేపర్ పెన్ తీసుకుని నేను చెప్పినవి రాసుకుని ఫాలో కండి. ఓకే, మనం అనుకున్నట్టుగా మన లైఫ్ స్టైల్ మార్పు చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ కొంతమంది ఒక చోట స్టక్ అయిపోతారు, బయటికి రాలేరు. అలా బయటికి రాలేని వాళ్ళు, అది వ్యసనము కావచ్చు, ఒక హ్యాబిట్ కావచ్చు, ఒక డ్రగ్ అడిక్షను, సిగరెట్టో, లేకపోతే కోపమో తెలియకుండానే మనని ఆవహిస్తూ ఉంటుంది. ఓకే, మన జీవితంలో ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, ఒక పని చేద్దాం అనుకుంటాం, బిజినెస్ పెడదాం అనుకుంటాం, జాబ్ మారుదాం అనుకుంటాం, ఇలా రకరకాలు చేస్తాం. కానీ ఎందుకో తెలియకుండా అక్కడే స్టక్ అయిపోయినట్టు ఉంటాం. ఇలా గనక ఉంటే 3-4 విషయాలు నేను చెప్తాను, వాటిని చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుని మీరు మార్పు చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు దాని నుంచి బయటపడతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణము మీకు ఏమి అవుతారో మీకు క్లారిటీ లేకపోవడం. ద ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి కానీ బిజినెస్ మ్యాన్ లాగా నేను బిహేవ్ చేయడం రాదు. నేను బాగా డబ్బు సంపాదించాలి కానీ బాగా డబ్బున్న వాళ్ళతో నేను ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. నాకు బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ చదువు వచ్చిన వాడు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఓపికగా చదువుతాడో అనేది తెలియదు. నిజానికి మన మైండ్ ఆ పర్సనాలిటీని వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఐడెంటిఫై చేసుకుంటామో మనతో మనం, లైఫ్ ఇలా మారడం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ మారాలి అంటే ఏం కావాలో అది రాసుకుని దానిలాగా మీరు ఐడెంటిటీ మార్చుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీకు ఐడెంటిటీ తయారైపోతే, ఓకే నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది చదువుదాం అనుకుంటున్నా, బిజినెస్ పెడదాం, వాట్ ఎవర్ మీరు ఏదైనా రాసుకోండి. ఆ ఐడెంటిటీకి తగ్గ నేను మారుతున్నానా, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఎక్కడో తెలియకుండా లోపల మన మీద మన అపనమ్మకము, భయము, ఈ రెండు మనని వెనక్కి గుంజుతుంటాయి. మీరు ఒక చోట స్టక్ అయిపోయారనుకోండి, ఒక ఏదో పాటలు పాడదాం అనుకున్నారు, లేకపోతే సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు, మ్యూజిక్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే బిజినెస్ పెడదాం అనుకున్నారు, ఏదైనా కానీ అది చెయ్యట్లేదు. ఎందుకంటే ఒకటే చోట స్టక్ అయిపోయి ఉన్నారు.
ఎందుకంటే లోపల ఎక్కడో భయం, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అసలు నేను చేయగలనా, చేస్తే ఓడిపోతానా, ఇలాంటి భయాలు మిమ్మల్ని గుంజుతూ ఉంటాయి వెనక్కి. మీ లైఫ్ మారాలి అంటే, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఐడెంటిఫై చేసిన దానితో భయము లేకుండా అడుగు ముందుకు వేయండి. చెప్పడం ఈజీయే సార్, భయం లేకుండా ఎలా ఉంటామో అని అడుగుతారు చాలామంది. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ పాయింట్ చెప్తాను. భయాన్ని మీరు ఎదురు పడితే తప్ప దాటి ముందుకు వెళ్ళలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భయాన్ని మీరు ఎదురు పడితే తప్ప, ఫేస్ టు ఫేస్ చేస్తే తప్ప భయాన్ని ఎవ్వరూ మాయము చేసి మీ లైఫ్లోంచి తీసేయలేరు. మీకు కుక్క అంటే భయం, ఒక 4 రోజులు కుక్క దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అది కరవదు అని తెలుసుకోండి, మాట్లాడండి, దాంతో వెళ్ళి జస్ట్ టచ్ ఇట్. సో ఎప్పుడైతే మీరు మీ భయాన్ని ఫేస్ చేస్తారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఆ భయం అనేది కరగడం మొదలై మీరు అడుగు ముందుకు వేస్తారు. సో సపోజ్ మీరు బిజినెస్ చేయాలి, అమ్మో లాస్ అవుతాననేమో భయం, చిన్న ట్రయల్ చేయండి, ఒక 4-5 సెమినార్లకు వెళ్ళండి, వర్క్ నేర్చుకోండి, బికమ్ దట్. అప్పుడు మీ లోపల నుంచి ఆ భయం స్లోగా వెళ్ళిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై చేసి చూడండి. ఫస్ట్ రోజు ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ చేయండి, చేతులు కాళ్ళు పట్టేసినట్టుంటాయి. మెల్లగా 4-5 రోజులు చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మీ లైఫ్లో ఏది మారాలి అన్నా సరే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ కష్టం ఉంటుంది. దాన్ని ఒప్పుకోనివ్వదు బాడీ. డోపమిన్ అబ్బా కంఫర్ట్ నాకు కంఫర్ట్ కావాలి, ఈజీ కావాలి అని పుష్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. మీ జీవితము మారాలి అంటే ఈ చీప్ డోపమిన్కి, ఈ చీప్గా తొందరగా వచ్చే చిన్న సుఖాలకి మీరు పడిపోకండి. మీ జీవితపు లక్ష్యం ఒకటి పెట్టుకుని దాని వైపుగా అడుగులు వేస్తూ ఉండండి. మీరు ఒక లక్ష్యం పెట్టుకోలేకపోతే మీ లైఫ్లో మార్పు రాదు. సపోజ్ నేను 10 కేజీలు బరువు తగ్గాలి అనుకుంటున్నాను అనుకోండి, మధ్యలో ఆగిపోవద్దు. ఏదైనా సరే మీకు చీప్ డోపమిన్ తగ్గిపోవాలి అంటే నేను చేసి తీరుతున్నా, అది ఇప్పుడు కాకపోతే రేపైనా చేస్తాను అనేది గట్టిగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ లైఫ్లో మార్పులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో నేను చెప్పింది వెరీ ఎసెన్షియల్గా గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ మారాలి అంటే చీప్ డోపమిన్కి ఎడిక్ట్ అవ్వద్దు. చీప్ డోపమిన్ పోవాలి అంటే మొదలుపెట్టిన అనుకున్న ప్రతి పని ఒక్కడుగైనా ముందుకు వేయండి. ఒక్కడుగైనా సరే, ఒక రోజులో అవ్వదు. మీకు 10 కేజీలు తగ్గాలంటే ఒక రోజులో తగ్గరు, బట్ చెయ్యండి. ఒక్క రోజైనా సరే మీ గోల్ వైపు అడుగులు వేయండి. ఎలా ఉండాలంటే, సపోజ్ నేను ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి, మధ్యలో ఎవరైనా వచ్చి ఒక 20% డిస్కౌంట్ ఉంది, నువ్వు అటు షాద్ నగర్ సైడ్కి వెళ్ళిపో అంటే వెళ్ళిపోను. నా ఇల్లు అక్కడ రా, సికింద్రాబాద్ అటే పోవాలి అని చెప్తాను. ఎందుకు? నా గోల్ క్లియర్ ఉంది కాబట్టి ఎవరైనా డిస్కౌంట్ ఇచ్చినా, చీప్గా ఏదైనా టికెట్ అంటగట్టినా నేను ఎటు పడితే అటు వెళ్ళిపోను, మా ఇంటి సైడ్కే వెళతాను. అలాగా మన జీవితంలో ఒక గోల్ అనుకుంటే ఎవరో మధ్యలో డిస్ట్రాక్ట్ చేస్తారు. మధ్యలో ఎవరో వచ్చి ఇదంతా కష్టం బాస్ అంటాడు, ఈసారి చాలా టఫ్ ఉందంట పేపర్ అంటాడు, బిజినెస్ అంటే చాలా కష్టము, లోన్లు పుట్టవు అంటాడు, ఏవో ఒకటి చెప్తారు. దానికి మనం ఏం చేస్తాం, అంతేలే మన లైఫ్ ఇంతేలే, అవన్నీ డబ్బున్న వాళ్ళతోనే అవుతాయిలే అని ఏవో కారణాలు చెప్తూ మన జీవితాన్ని మనమే వెనక్కి గుంజుకుంటాం, అక్కడే ఉండిపోతాం. సో మిమ్మల్ని మీరు దాటి ముందుకు వెళ్ళాలి అంటే నేను చెప్పిన ఈ ఒక్క మాట ఫాలో అవ్వండి. వెరీ వెరీ ఎసెన్షియల్. చీప్గా సుఖం వస్తుంది, చీప్గా ఆనందం వస్తుంది అనేది మీ మైండ్లోంచి తీసి పక్కన పడేయండి. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మారాలి అంటే ఈజీగా వచ్చేటట్టయితే అందరము చేసేవాళ్ళం కష్టములో మీరు ఎంత నలుగుతారో, మీరు ఎంత గట్టి పడతారో అప్పుడే మీ జీవితం బ్యూటిఫుల్గా మారుతుంది. అండ్ ఒక్కసారి దాని రుచి చూశాక మీరు వెనక్కి పోలేరు. మీరు చీప్గా చిన్న వాటికి సుఖంగా ఆనందంగా ఉండలేరు. మీరు యూ వాంట్ టు ఇంప్రూవ్, నా లైఫ్ మారాలి, నా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి, నా లైఫ్లో జరిగే మార్పులకు నేను కారణం అవ్వాలి, ఎవరి మీదో తోసేను అనేది మీకు వస్తుంది. సో అందుకని చీప్ డోపమిన్ ఎవరి మీదైనా తోసేస్తే వస్తుంది మీకు బాగా. మా అమ్మ ఇట్లాంటి చేసింది, మా నాన్న ఇట్లాంటి వాడు, మా అంకుల్ ఇట్లాంటి వాడు అని ఎవరి మీదైనా తోసేస్తుంటే, నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది, ఇలా ఏవో కారణాలు చెప్తున్నారంటే లోపల చీప్ డోపమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అమ్మయ్య ఏం చేయకుండా అక్కడ కూర్చోవచ్చు, బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఎన్ని రోజులైనా ఉన్న చోటనే ఉండిపోవచ్చు. అలా ఉండకుండా బయటికి రావాలి అంటే నేను చెప్పినట్టు 3 ఫాలో అవ్వండి. ఐడెంటిటీ క్లియర్ చేసుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాంతో మీరు మ్యాచ్ అవ్వాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
రెండోది వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న దానికి చీప్ డోపమిన్ యాడ్ చేయకండి. నో చీప్ డోపమిన్, ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ ఇట్. థర్డ్, ఫియర్ తీసేయండి. మీ లైఫ్లో భయం ఆర్ నేను చేయగలనా అనేది తీసి పక్కన పెట్టిన రోజున డెఫినెట్లీ మార్పులు వస్తాయి మీ లైఫ్లోకి. అండ్ యూ విల్ బీ ఒక్క స్టెప్ మీ లైఫ్లోకి పైకి ఎక్కుతారు. నేను చెప్పింది ఆలోచిస్తారుగా. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, హరీష్ తెన్నేటి సారు ఎంత చక్కగా మనసుకు హత్తుకునేటట్టు చెప్పిండ్రో. భయం అనేది మన తలలో ఉండే ఒక చిన్న ఊహ మాత్రమే. దాన్ని చూసి మనం పారిపోద్దు, ఎదురు తిరిగి నిలబడితే గదే పారిపోతుందని మస్తుగా వివరించారు కదా. ఇక ఇప్పటికైనా గుండెల్లో ఉన్న అనవసరమైన భయాలన్నీ పక్కన పడేసి ధైర్యంగా ముందడుగు వేద్దాం, జీవితాన్ని గెలుద్దాం. ఇక ఈ రోజులలో పొద్దుగల లేవంగానే అందరి చేతుల్లో ఫోన్లే కనిపిస్తున్నాయి కదా. వాట్సాప్లలో గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూసుడు కాదు, అసలైన గుడ్ మార్నింగ్ ఎప్పుడైతుందో తెలుసా? మన ఒంటికి కొంచెం కట్టం పెట్టినప్పుడు. అందుకే మన పెద్ద మనుషులు ఊరికే అనలే, పొద్దుగాలనే లేచి యోగాసనాలు వేస్తే రోజంతా బాడీ ఫిట్గా ఉంటుందని. యోగా చేస్తే అసలు మన బాడీ ఎట్లా ఫిట్గా ఉంటుంది, రోగాలన్నీ ఎట్లా పారిపోతాయి అనేది గియాల్టి మనం ముచ్చట. అసలు యోగాతో వచ్చే లాభాలేందో, మన ఒళ్ళు ఎట్లా గట్టి పడుతుందో గియాల పూసగుచ్చినట్లు తెలుసుకుందాం పాండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు మరొకసారి నమస్కారం. మై సెల్ఫ్ త్రిపుర అండి. ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఆయుర్వేద, మర్మ, Chiro practitioner to treat our knee pains, back pain, varicose veins and vertigo, like these issues without medicine we are treating here. And last episodes లో మనం సైక్లిక్ మెడిటేషన్, నిద్రకి ఎట్లా యూజ్ అవుతుంది, ఆ నిద్ర అన్నది మనకి ఎంత ఇంపార్టెంట్, మన ఆర్గాన్స్ యాక్టివ్గా హెల్దీగా చేసే ఒక టెక్నిక్ అన్నదాన్ని మనం చూసాము. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా డీప్ రిలాక్సేషన్ టెక్నిక్, అందులో ఆ ఎపిసోడ్స్లో కొంత ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి వితౌట్ ఎనీ, అంటే హార్డ్గా కాదు, ఇలాంటివన్నీ కూడా స్లోగానే చేసుకుంటూ ఉండాలి. దీనికి ఈ స్ట్రెస్ దానికి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసాము. ఈరోజు ఇప్పుడు మనం బ్రెయిన్కి ఎట్లా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఇందులో పూర్తిగా పడుకోము, లెగ్స్గా ఉంటాము అండ్ ఆల్సో డీప్ లేయర్స్కి మనం తీసుకెళ్తాం ఈ టెక్నిక్స్ వల్ల. సో ఈరోజు ఇప్పుడు మనము డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ చూడబోతున్నాము. వితౌట్ ఎనీ ఫిజికల్ మూమెంట్ మనం చూస్తాము, బట్ ఓన్లీ వాట్ ఎవర్ ద బాడీ పార్ట్స్ ఐఎమ్ గివింగ్ టు focus on that. You have to relax that body parts and without any movement, focus with your mind only. Okay, chalo, back of our neck muscles,
and repeat after me. Om Dau Shantihi Antariksham Shantihi Prudve Shantihi Apaha Shantihi Aushede Shantihi Vanaspate Shantihi Vishve Devaya Shantihi Brahma Shantihi Sarvam Shantihi Samaha Shantiredhi Om Shanti Shanti Shantihi. Gently release your palms, make a fist of your right hand at your back side and slowly bend forward to take the blessings from our mother and rub your palms to generate the warmth of your palms. Gently give the palms on your total. Open your eyes with a few blinks of eyes. Hari Om Sri Gurubhyo Namaha. చూసారు కదండి సైక్లిక్ మెడిటేషన్ ఎంత పవర్ఫుల్లో. దీంట్లో మనము మన డీప్ లేయర్స్కి మనము ఎంత రెస్ట్లెస్ ఉన్నా సరే, ఎంత యాంగ్జైటీ ఉన్నా సరే, ఎంత మనకి స్ట్రెస్ లెవెల్స్ హై పిచ్లో ఉన్నా సరే, మనము ఈ సైక్లిక్ మెడిటేషన్ ఒక్క హాఫ్ అన్ అవర్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక మన స్ట్రెస్ లెవెల్ కానీ, డీప్ ఆర్గాన్స్కి రిలాక్సేషన్ కానీ అన్నీ కూడా మనము చేసుకోవచ్చండి. సో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుందాం అని కోరుకుంటూ, దిస్ ఈజ్ త్రిపుర అండి, సైనింగ్ ఆఫ్. చూసిండ్రు కదా, పొద్దుగల లేచి ఒక అరగంట యోగాసనాలు అయితే మన ఒంటికి ఎంత బలమో, పైసా ఖర్చు లేకుండా దవాఖానాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించుకోవాలంటే యోగా ఒక్కటే మందు. అందుకే యాది మరవకుండా అలారాలు పెట్టుకొని మరి పొద్దుగాలనే లేవుల్లి యోగాసనాలు వేసి మీ బాడీని ఇనుప మొక్క లెక్క ఫిట్గా చేసుకోవాలి. ముసలోనైనా సరే ముచ్చటగా 100 ఏళ్ళు బతికేయచ్చు. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. ఇక పొద్దుగల లేవంగానే కిచెన్కి వెళ్ళి చూస్తే గదే తెల్లటి దోసపిండి, గదే పాత ముచ్చట. అబ్బా రోజు గదేనా అని మొహం తిప్పుకుంటున్నారా? కానీ ఆగుల్లి, గియాల మనం పెన్నం మీద పడే దోశ మామూలు దోశ కాదు, దీనికంటే ఒక స్పెషల్ రేంజ్ ఉంది. ఇందులో బియ్యం కన్నా బలాన్నిచ్చే పప్పులే ఎక్కువ. అవునండి, గియాల మనం మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో రుచుల నెంబర్ 1 బలంలో బాహుబలి లాంటి హై ప్రోటీన్ దోశ చేసుకోబోతున్నాం. బరువు తగ్గాలనుకునేటోళ్ళకి ఇది సూపర్ మందు, పిల్లలకైతే పక్కా హెల్తీ ఫుడ్. మరి ఈ దోశ ఎట్లా చేయాలో చూసేద్దాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇప్పుడు మనం హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, యూజువలీ దోశలో ఒక 3 to 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉండొచ్చు, కానీ నేను చేసే హై ప్రోటీన్ దోశలో ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అది కూడా ఒక సింగిల్ దోశలో. అండ్ దోశ వేసుకునేటప్పుడు పక్కన మనం దోశ కంటే ఎక్కువ చట్నీ తింటూ ఉంటాం, సో అలా క్యాలరీస్ కూడా ఎక్కువ తింటాం. బట్ ఈ దోశలో చట్నీ కూడా అవసరం లేకుండా మనం ఎగ్ అండ్ చీజ్ వేస్తాం కాబట్టి ఒక సింగిల్ దోశ తిన్నా మనకి కంప్లీట్ సటైటీ ఉంటుంది, అంటే ఫిల్ అయిపోతుంది. అలాంగ్ విత్ దాట్ మనకు ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్, ఎగ్స్, చీజ్ స్లైసెస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ముందుగా దోశ బ్యాటర్ 2 cups ఆఫ్ రైస్ అండ్ 1 cup ఆఫ్ మినప్పప్పుతో తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దీనిపైన ప్యాన్ పెట్టి పెనం వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్తో జస్ట్ దాన్ని టాస్ చేయాలి. ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఇందులో తీసుకోవాలి. సో ఇలా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ హై ప్రోటీన్ దోశలో మనం ఎక్స్ట్రా క్యాలరీస్ని ఎలా అవాయిడ్ చేయాలి ఈజీగా తెలుసుకున్నాం.
యూజువలీ దోశ అనగానే ఒక 4-5 దోశలు తింటాం. దాంతోపాటు కొందరు దోశ కంటే ఎక్కువ పక్కన ఉన్న పల్లీ చట్నీ ఇవి ఎక్కువ తీసుకుంటారు. సో మనకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం. ఇలా కాకుండా ఒక సింగిల్ దోశలోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా అండ్ చట్నీని వాటన్నిటిని అవాయిడ్ చేసి టేస్టీగా తయారు చేసుకోబోతున్నాం. ఇలా దోశ కొంచెం కాలాక దీనిపైన మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని స్ప్రే చేయాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దోశని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. దోశ పైన మనం ఎగ్ వేయడం వల్ల ఎగ్లోని కంప్లీట్ ప్రోటీన్, ఒక ఎగ్లో ఆల్మోస్ట్ 6 grams ప్రోటీన్ అండ్ 5 grams ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం 2 eggs వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 12 grams ఆఫ్ ప్రోటీన్ ఈ దోశకి యాడ్ అవుతుంది. ఇలా ఆయిల్ లేకుండా ఈజీగా 20 grams ఆఫ్ ప్రోటీన్, హై ప్రోటీన్ దోశని తయారు చేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఎగ్ కొంచెం కాలాక ఇప్పుడు దీనిపైన 2 చీజ్ స్లైసెస్ మనం యాడ్ చేస్తున్నాం. అండ్ ఒక్క చీజ్ స్లైస్లో ఆల్మోస్ట్ 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు లేదా ఎగ్స్ అంటే నచ్చని వాళ్ళకు ఒక గుడ్ ఆల్టర్నేటివ్, ఎగ్కి ఒక గుడ్ ఆల్టర్నేటివ్ చీజ్. ఇలా 2 చీజ్ స్లైసెస్ వీటిపైన వేసుకోవాలి. ఇలా దోశకి ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల జస్ట్ ఒక దోశ తిన్నా కూడా మీకు కంప్లీట్ సెటైటీ, అంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా చట్నీలు కూడా ఏవి అవసరం ఉండవు. ఇలా చీజ్ వేసుకున్నాక కొంచెం వేడెక్కాక దీనిపైన మనం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఇవి ఎప్పుడూ ఆప్షనలే, అంటే వీటి టేస్ట్ని పెంచి పిల్లలకి కూడా కొంచెం ఇష్టంగా తినేలాగా తయారు చేసుకోవచ్చు. ఆరిగానో తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇలా హై ప్రోటీన్ దోశ జస్ట్ ఒక 5 minutesలో మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో అసలు ఆయిల్ వాడలేదు, ఉప్పు కారం ఇవేవి వాడకుండా వాటికి ఆల్టర్నేటివ్గా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వాడడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది తినడం వల్ల ఫుల్ సెటైటీ, అంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక్క దోశ తిన్నా కూడా ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా దోశ తినాలని కూడా అనిపించదు. సో ఇలా క్యాలరీ డెఫిసిట్, అంటే వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు లేదా షుగర్ పేషెంట్స్ కోసం ఈజీగా 5 minutesలో తయారు చేసే హై ప్రోటీన్ దోశ. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ దోశను మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. యాక్చువల్లీ చీజ్ వేయడం వల్ల, ఆరిగానో వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేయాలి. చూస్తున్నారు కదా, హై ప్రోటీన్ దోశ ఎంత జల్దీగా రెడీ అయిపోయిందో కదా. ఈ ఒక్క దోశ తింటే చాలు మన ఒంటికి కావాల్సిన మస్తు ప్రోటీన్, ఫైబర్ అందుతాయి. రోజంతా ఫుల్ ఎనర్జీ ఉంటుంది, కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి కూడా మస్తు హెల్ప్ అవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది అమృతం లాంటిది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ డిఫరెంట్ దోశను ట్రై చేసి ఇంట్లోకి తినిపించండి. ఏమంటారు?
ఇక మన ఓరుగల్లు కోట బురుజుల సాక్షిగా, రామప్ప గుడిలో ప్రతిధ్వనించే శిల్పాల సాక్షిగా మన గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన చరిత్ర గది. ఢిల్లీ సుల్తానుల గుండెల్లో రైలు పరిగెత్తించిన మునగాల ముచ్చట గిది. మొదటి ప్రతాపరుద్రుడితో మొదలైన గా రాజసం, అపరకాలిక రుద్రమ్మ వీరత్వం, ఆమె వారసుడిగా గండ పెండేరం తొడిగి నా గడ్డ కోసం ప్రాణాలైన ఇస్తా అని నిలబడ్డ రెండో ప్రతాపరుద్రుడి ప్రతాపం. వీళ్ళు రాజులు మాత్రమే కాదు, ఈ నేల మీద తమదైన పౌరుషాన్ని చూపిన వీరులు. గా కాకతీయ చక్రవర్తుల రాజరికపు దమ్మెంతో వాళ్ళు ఏలిన రాజ్యం గమ్మత్తేందో ఇవాళ మన ప్రోగ్రాం కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమేష్ గారు అయితే రెడీగా ఉన్నారు. గా ముచ్చటేందో గాయన మాటల్లోనే విందాం. నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా సిటీ. ఈరోజు మనము కాకతీయుల సంబంధించి వాళ్ళ యొక్క వైభవము, కాకతీయుల రాజకీయ చరిత్ర, రాజుల యొక్క ఔన్నత్యము, ప్రజలు వాళ్లకు అందించిన సపోర్టు, అదేవిధంగా కాకతీయ చక్రవర్తులు, కాకతీయ రాజులు ప్రజలకు ఏ విధమైన సేవ చేశారు, ఆ రాజరికపు వ్యవస్థ దాని ప్రభావము ఆనాడు ప్రధానంగా 10వ శతాబ్దంలో ఏ విధంగా ఉండిందనే అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. మొదటగా కాకతీయ రాజులు రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా తమ రాజ్య పరిపాలనను మొదలుపెట్టారు. ఇది మొదటగా కాకతీయ గుండెన అనే మొదటి వంశకుడు, అంటే కాకతీయ రాజు ద్వారా ఈ వంశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. గణపతి దేవుని తర్వాత వచ్చిన తన కుమార్తె రుద్రమాదేవి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరింపజేసింది. ప్రధానంగా భారతదేశ చరిత్రలో, పర్టికులర్గా దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహిళ పరిపాలన అనేది చాలా గమనించదగిన విషయం. కాకతీయుల సామ్రాజ్యము, రుద్రమాదేవి పరిపాలన విధానము, తను ప్రజలకు అందించిన సేవ నిజంగా మహోన్నతమైంది, గుర్తించదగ్గది కూడా. అయితే ఇన్ జనరల్గా మనం కాకతీయుల చరిత్రను మాట్లాడుకున్నప్పుడు రుద్రమాదేవి కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల తన కూతురి యొక్క కుమారుడు 2వ ప్రతాపరుద్రుడిని దత్తుగా తీసుకున్నది. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మొదటి నుంచి కాకతీయ గుండెన నుంచి వెళ్ళి మొదటి బేతరాజు, తర్వాత మొదటి ప్రోలరాజు, తదనంతరం 2వ బేతరాజు, తర్వాత 2వ ప్రోలరాజు, ఆ తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు, ఆ తర్వాత మహాదేవుడు, తర్వాత గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమాదేవి నుంచి వెళ్ళి యాక్చువల్గా దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రధానంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దాడులతో పాటు తర్వాత వచ్చిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఇక్కడ ప్రధానంగా 1282లో రుద్రమాదేవి తదనంతరము తన వారసునిగా తన మనమడైన తన కూతురి కొడుకైన 2వ ప్రతాపరుద్రుడికి అప్పచెప్పకాంచెల్లి నిజంగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న సువిశాల సామ్రాజ్యమైన కాకతీయుల పైన ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆధిపత్యము వల్ల అటాక్ ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ అంటే ఒక దిక్కు మొదట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫర్, తదనంతరము మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ ప్రాసెస్లో నిజంగా కూడా కాకతీయ సామ్రాజ్యము రాజకీయంగా కొంత అస్థిరతకు గురైంది. అయినప్పటికీ కూడా 2వ ప్రతాపరుద్రుడు తన శక్తి మేరకు ఈ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ప్రధానంగా 1323లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క దాడి వల్ల ఈ కాకతీయ సామ్రాజ్యము కొంత పతనానికి దగ్గరయింది. ఇదే క్రమంలో 2వ ప్రతాపరుద్రుడు ఆ దాడిలో పట్టుబడి తర్వాత ఆ శత్రువుకు తను తలవంచకుండా తనే స్వతహాగా నర్మదా నది లోయలో పడి చనిపోయిందనేది చరిత్రకాల అభిప్రాయం. ఇదంతా కూడా ఒక టూకీగా అంటే కాకతీయ సామ్రాజ్యము రాష్ట్రకూట్ల యొక్క సామంతంగా, తర్వాత కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతరాలుగా, తర్వాత మొదటి ప్రతాపరుద్రుడితోని స్వతంత్ర
కాకతీయ సామ్రాజ్యంగా, ఆ తదనంతరము మహాదేవుడు గణపతి దేవుడి నుంచి రుద్రమాదేవి వరకు ఒక సువిశాల సుసంపన్నమైన సామ్రాజ్యంగా కాకతీయ సామ్రాజ్యం ఎదిగింది. వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. నిజంగా ఆ రోజు ఒక రాజకీయంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం వరంగల్లు, హన్మకొండ, మిగతా ఈ ఏరియాలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మము, వరంగల్లు, కరీంనగరు, మహబూబ్ నగరు, ఈ చుట్టుప్రాంత నల్లగొండ, ఈ ఏరియా మొత్తం ప్రాంతాలంతా కూడా కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా, తదనంతరము ఇది ఇంకా అటు కంచి వరకు, అటు యాదవ వరకు, అటు ఓయసల వరకు, అంటే మొత్తానికి ఈ కాకతీయ సామ్రాజ్యము ఒక సువిశాల సామ్రాజ్యంగా ఎదిగింది. ఇది నిజంగా రెండవ ప్రతాపరుద్రుని తర్వాత, అతను మరణం తర్వాత ఇది కాస్త స్లోగా ఎంగబడ్డది. తర్వాత దీన్ని ముందు నడపడానికి కాపాయ నాయకుడు, ప్రోల నాయకుడు అనేవాళ్ళు ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. విన్నారు కదా, రెండో ప్రతాపరుద్రుడితోని కాకతీయ రాజ్యం ఖతమైపోయి ఉండొచ్చు, కానీ గా వంశం మనకిచ్చిన ఆస్తి, గా వారసత్వం మాత్రం మన గుండెల్లో గట్లనే పైలంగా ఉంది. 700 ఏళ్ల క్రిందట ఓ ఆడబిడ్డకు పట్టాభిషేకం చేసిన ఆ సంస్కృతి, ఊరూరుకో చెరువు తవ్వించిన గా తెలివితేటలు మనకు గర్వకారణం. అందుకే అంటారు కాకతీయుల చరిత్ర తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి చెప్తాం, చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ద బ్లాక్ డీమన్ సినిమా, ఉదయం 11 గంటలకు నేటి డిజిటల్ యుగంలో సరికొత్త క్రియేటర్లను మీకు పరిచయం చేస్తున్న కార్యక్రమం క్రియేటర్స్ కార్నర్, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట సీజన్ 3 ఫైనల్, ఎర్ర ఎర్ర చీరలే వదినే వదిన నరుసొదినే ఎర్రంచు రైకలే వదినే వదిన నరుసొదినే. మధ్యాహ్నం 2 గంటలకు కోరుకున్న ప్రియుడు సినిమా మీకోసం, సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలం అపరాల సాగులో మెలకువలు అంశంపై డాక్టర్ ఎం మధు గారితో చర్చా కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అంశంపై చర్చా కార్యక్రమం. మనకు ఇన్కమ్ ఆగిపోవడం జరుగుతుందో అప్పుడు మన యొక్క లైఫ్ ఎలా కదండి. ఇప్పుడు మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీతం కూడా పెరుగుతూ ఉంటుంది, ఓకే. కానీ ఒక లిమిట్ దాటాక ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు వయసు పెరుగుతుంది, ఆదాయం ఏమి ఉండదు, మనం సంపాదించేటువంటి శక్తి కూడా ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం సర్వైవ్ అవ్వడానికి ఎలా, కాబట్టి దానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ట్రెడిషనల్ మెథడ్ ఏంటి ఇక్కడ మనం చూస్తుంది అంటే, చాలామంది వాళ్ళ యొక్క పిల్లలపైన డిపెండ్ అవుతూ ఉంటారు. సరే ఏముంది, పిల్లలు ఉంటారు కదా, పిల్లలు మనల్ని చూసుకుంటారు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్లో అసలు ఏ ఒక్కరు ఈ యొక్క గ్లోబలైజేషన్లో ఎక్కడ సెటిల్ అవుతున్నారు, ఏ కంట్రీలో సెటిల్ అవుతున్నారో మనకు తెలియట్లేదు. సాయంత్రం 6:30 అక్షరం కార్యక్రమం, రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మూవల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 అమ్మాయి బాగుంది సినిమా ప్రసారం అవుతుంది. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూల వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. శ్రీకృష్ణుడితో ముడిపడి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక
ఏ నది సముద్రంలో కలిసే చోట ఉంది? ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆప్షన్ ఏ గోమతి నది, ఆప్షన్ బి సరస్వతి నది, ఆప్షన్ సి యమునా నది, ఆప్షన్ డి తాపి నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మధుర యమునా నది ఒడ్డున ఉంది. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్లు ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programstdyaadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు పైలం మరి నమస్తే.